వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ లైవ్ షో. మనం రవిచంద్ర యాదవ్ గారు, తెలకపల్లి రవి గారు, మీరు మిమ్మల్ని అడగటం జరిగింది. ఖచ్చితంగా అంటే ఈ 2.5 ఏళ్ల పాలనలో అన్ని ప్లస్ పాయింట్సే కాదు, కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏ లోపాలు ఎక్కడున్నాయి వాటి గురించి కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి అడుగుతున్నారు. ఎటువంటి లోపాలు ఉన్నాయి దానిపై కూడా చర్చ జరిగిందని అడుగుతున్నారు. అలానే ఆంజనేయ రెడ్డి గారు కూడా మీతో ఒకసారి మాట్లాడతానంటున్నారు. రవిచంద్ర గారు చెప్పండి. నమస్కారం. నేను చాలా మంది ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పేరుతోటి లేదా మిగతా మీటింగుల పేరుతోటి కొంత సమయం వృధా చేస్తున్నారు, అధికారులకు పని చేయించుకునే అవకాశం లేకుండా అధికారులు కొంత విసుగు చెందుతున్నారని చాలామంది అధికారులు నాతో మాట్లాడినప్పుడు అంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు, కానీ ఏ మేరకు ఉపయోగించుకోవాలా, ఎంతవరకు ఉపయోగించుకోవాలా, అతి సర్వత్ర వర్జయత్, టూ మచ్ ఈజ్ వెరీ బ్యాడ్. మీకు మిత్రపక్షం అయినప్పటికీ కూడా నా సలహా ఏమిటంటే దీని విషయంలో మీరు ఏమన్నా ఆలోచించారా? ఎక్కువ సమావేశాలు, ఎక్కువ వీడియో కాన్ఫరెన్స్లు, లేదా దానిపైన ముఖ్యమంత్రి గారే జోక్యం చేసుకోవాలా? ఈ విషయంలో ఏదన్నా ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది, అది అధికారులు ఒక అభిప్రాయం ఉంది. ఈ విషయంలో మీరు కూర్చున్నప్పుడు మీ మేధోమదనం అంటారా, వర్క్షాప్ అంటారా, దీని విషయంలో కూడా కొంత ఏదన్నా సూచనలు సలహాలు అందాయని నేను అడుగుతున్నాను. అంటే దీనికి ప్రత్యేకించి అవసరం లేకపోయినా కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అధికారులు కొంతమంది హైదరాబాదు, కొంతమంది విజయవాడ జిల్లాల్లో ఉండడం, ఇటు మధ్యన కొంత అనుసంధానం కూడా సమస్యలు ఉండడంతో ఈ మధ్యకాలంలో అవసరమైన మేరకు అధికారులందరినీ ఏదో ఒక దగ్గరకు పిలిచి సమావేశాలు పెట్టాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉండడంతో ఈ యొక్క కాన్ఫరెన్సులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునేటువంటి దాంట్లో కొంత ముఖ్యమంత్రి గారు డ్రైవ్ చేసే సమయంలో ఈ కాన్ఫరెన్సులు ఇవన్నీ పెడుతున్నటువంటిది జరుగుతూ వస్తుంది. దాని మీద భవిష్యత్తులో ఈ యొక్క క్యాపిటల్ షిఫ్టింగ్ కానీ, అదేవిధంగా ప్రభుత్వం స్పష్టమైనటువంటి లక్ష్యాలను గత 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు తీసుకోవడంతో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, వ్యవస్థలన్నీ ఆనాడు పరిపాలన సరిగా లేకపోవడం అనివ్వండి, లేకపోతే విభజన సమయంలో ఉద్యమాల కారణంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ 3-4 సంవత్సరాల్లో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పడంతో వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ పాలన గాడి పెట్టడం కానీ, ప్రభుత్వం యొక్క లక్ష్యాలని ప్రజలకు చేరవేసే దాంట్లో కొంత ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కొన్ని ఈ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సులు ఇవన్నీ వాడుకోవాల్సిన అవసరం ఉండింది. భవిష్యత్తులో అటువంటిది ఏదైనా ఉంటే తప్పకుండా, ఎందుకంటే ఏదైనా ఏం చేసినా ముఖ్యమంత్రి గారైనా అధికారులైనా ప్రభుత్వం ఏదైతే ప్రజలకి సేవ చేయాలనుకుంటుందో ఆ లక్ష్యాలను చేరవేసే దాంట్లో ఇవన్నీ భాగం కాబట్టి అటువంటిది ఏదైనా ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రెండోది, పెద్దలు రవి గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయం ముగిసిన అధ్యాయమైనా బీజేపీ వారు ఆ విధంగా చెప్పారు, మీరు కూడా అదేనంటే ఏ పార్టీ అభిప్రాయాలు వారికి ఉంటే, మేమైతే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా అనేటువంటి విషయాన్ని ఏనాడు కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన ప్యాకేజీ విషయం గురించి, ఇక్కడ ఇచ్చేటువంటి రాయితీల గురించి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ వచ్చారు. వట్టి హోదా ఇస్తే మన సమస్యల పరిష్కారం కావు, హోదాతో పాటుగా మనకి అన్ని రకాల రాయితీలు, ఇక్కడ వస్తువులు ఏర్పడి పక్కనున్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలతో పాటుగా ఈ ఆంధ్రప్రదేశ్ కూడా సమాన స్థాయికి వచ్చేంత వరకు కూడా కేంద్ర సహకారం కావాలని కోరాను తప్పితే ఏనాడు కూడా ప్రత్యేక హోదా గురించి మేము మాట్లాడుకున్నానో, లేకపోతే ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరం లేదనో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. మేము మొదటి నుంచి కూడా కట్టుబడే ఉన్నాం. హోదా ఒక్కటే చాలదనేటువంటిది మాట్లాడాను తప్పితే హోదాతో పాటుగా అన్ని రకాల రాయితీలు ఈ రాష్ట్రానికి కావాలని కోరాం. రెండోది, ఈ యొక్క సమావేశంలో మీరు ఏదైనా గత 2.5 సంవత్సర కాలంలో మీరు వచ్చి మీ దృష్టికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో ఏదైనా మీరు చేసినట్టు అన్నీ మంచిగానే జరిగిందా, లేక మీరు నిర్దేశించినటువంటి లక్ష్యాలు, వైఫల్యాలు వీటి గురించి గుర్తించారంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇదేదో మా పార్టీ సమావేశం, మేమేదో ఒకరి మీద ఒకరు పొగుడుకొని గొప్పలు చెప్పుకొని పోయేటువంటి దానికి కాదు.
మా ముందు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకంతో అధికారాన్ని కట్టుబెట్టారు. ఈ విభజన రాష్ట్రంలో ఎవరైతే సమర్థవంతమైన పాలన అందించగలరో, నాయకత్వం అందించగలరో, ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలరో ప్రజలు ఒక నమ్మకంతో ఇచ్చారు. వారి యొక్క నమ్మకాన్ని మేము ఈరోజు నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రజలకి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇతర సహకారం ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిమిత వనరులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. మేము ఈరోజు వ్యవసాయ రంగం, ఈరోజు ప్రైమరీ సెక్టర్ కింద వ్యవసాయంలో హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, ఫిషరీస్ కానీ ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఏం చేయాలా, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రోత్సాహకాన్ని అందించాలి, కేంద్రం నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ ఏ విధంగా మనం ఆ యొక్క అభివృద్ధికి వారందరినీ కూడా సమన్వయం చేసుకోవాలనేటువంటి దాని మీద చర్చ జరిపాం. ఈరోజు అదేవిధంగా నీటిపారుదల రంగం, మీకు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో 2004 నుంచి 14 దాకా నీటిపారుదల రంగంలో జరిగినటువంటి అరాచకాలు కానీ మీకు తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి, కృష్ణా, పెన్నా ఈరోజు పత్రికల్లో కూడా రావడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్తులో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా, ఏ ప్రాంతం కూడా డెల్టా అనేది నాన్ డెల్టా లేకుండా అన్ని ప్రాంతాలకు కూడా సాగునీరు సంక్షేమ రంగం, సింగడు పులింద సంక్షేమ రంగం రాను వచ్చాడు, ఏం తెచ్చంటే ఏం తెలియదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీటింగ్ ఆ విధంగానే ఉంటారు. మీరు చెప్పాల్సింది చెప్పారు, ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపించలేదండి. 4150 కోట్ల రూపాయలు అవకాశం ఏంటి? 4 లక్షల ఇల్లు అడ్రస్ దొరకట్లేదు. అడ్రస్ దొరకట్లేదు. తమిళనాడు, కర్ణాటక, లేకపోతే మహారాష్ట్ర, ఒరిస్సాలో వెతుక్కోవాల్సి వస్తుంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మీరు చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో మీ రవిచంద్ర గారు ఒకసారి తులసిరెడ్డి గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. అంటే 10 ఏళ్లలో సాధించలేని కూడా 2 ఏళ్లలో సాధించామని అయితే ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ఏ అంశాలు సాధించారంటారు అసలు? ఇప్పుడు ఓవరాల్ గా 20 పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఓవరాల్ గా అన్ని అంశాలకు సంబంధించినటువంటి 20 సూత్రాలు, 65 అంశాలు, 160 పారామీటర్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ రాష్ట్రాలకు ర్యాంక్ ఇస్తుంది. ఆ ర్యాంకుల్లో 2010-11, 2011-12, 2012-13 3 years వర్షమ్మడి ఆల్ ఇండియా లెవెల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చింది. 3 సంవత్సరాలు. అదే చంద్రబాబు నాయుడు గారి 9 ఏళ్ల పీరియడ్లో ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ ఎప్పుడు రాలేదు. 2001-2లో 23వ ర్యాంకు, 2002-3లో 21వ ర్యాంకు, 2003-4లో 14వ ర్యాంకు. 9 సంవత్సరాల్లో ఆ ర్యాంకులో వచ్చింది. కాబట్టి ఇది ఓవరాల్గా మనం పరీక్ష రాసిన తర్వాత టోటల్ మార్క్స్ ఎన్నో వచ్చేదాన్ని బట్టే ఉంటుంది ఒక విద్యార్థి యొక్క ప్రతిభ. అది ఒకటి. సరే, ఇప్పుడు తీసుకుంటే ఈ మేధోబంధనం జరిపే సందర్భంలో ప్రధానంగా రైతాంగం వచ్చేసి ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు పండించిన రైతులు వచ్చేసి పంట పండింది కొనేవాడు లేక వచ్చేసి పొలాల మీదనే వదిలిపెట్టి పశువులు మేపుతున్నారు, దండోరేస్తున్నారు. పీక్కు పండి ఉచితంగా కనీసం మాకు పీకదానికి గిట్టుబాటు కూడా రాలని చెప్పేసి ఇటువంటి కొనే నాదులు లేడు. పోయిన సంవత్సరం కేజీ 32 రూపాయలతో కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కర్నూలు కానీ, కడప కానీ, చిత్తూరు కానీ, అనంతపురం కానీ కొన్ని జిల్లాల్లో ఎక్కడ చూసినా రోడ్ల మీద పొలాల్లో వచ్చేసి అట్నే ఉన్నాయి. కొనే నాదులు లేక వచ్చేసి అవస్థ పడుతున్నారు. మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ వచ్చేసి మేనిఫెస్టోలో 5,000 కోట్ల రూపాయలు పెడతామని చెప్పేసి 5 కోట్ల రూపాయలు పెట్టకుండా రైతులను వచ్చేసి ఒకవైపు మీరు మేధో మదనం అంటున్నారు, రైతులు వచ్చేసి అవస్థల్లో పడి వాళ్ళు అక్కడ వచ్చేసి అవస్థ పడుతుంటే దాని గురించి ఏమైనా చర్చించారా? నెక్స్ట్ వచ్చేసి నేను ముందే చెప్పాను 9 సబ్జెక్టులో 1 సబ్జెక్టు క్లోజ్ చేసేశారు. సరే, మేము వచ్చినాక దాన్ని తెలుస్తుంది, అది డిఫరెంట్ ఇష్యూ. మిగతా 8 సబ్జెక్టులో ఇది మీరు ప్రచురించినటువంటి పుస్తకం 13 జిల్లాలకు సంబంధించి ఓన్లీ కడప వరకే చదువుతాను. మీరు 9 ఐటమ్స్ ఇచ్చారు, దాంట్లో పెద్దగా ఐటమ్స్ లేదు. ఆ 9 ఐటమ్స్లో 1 స్టీల్ ప్లాంటు, 2 సిమెంట్ పరిశ్రమలు, 3 ఖనిజాల ఆధారిత పరిశ్రమలు, 4 పారిశ్రామిక స్మార్ట్ సిటీ, 5 ఫుడ్ పార్క్, 6 ఉర్దూ యూనివర్సిటీ,
గార్మెంట్ క్లస్టరు, మిగతా సోలారు, కడప ఎయిర్పోర్ట్ వాడుతాడము. ఈ 9 అంశాల్లో కడప ఎయిర్పోర్ట్ ను వాడుకోలేకి తెచ్చారు, అదొక్కటి తప్ప మిగతా 8 చేశారు. ఆ విధంగా నేను మీరే బేరీజ్ వేసుకుని చెప్తున్నాను, మీ పుస్తకమే ఇది. ప్లీజ్. అదే విధంగా మీరు మేనిఫెస్టోలో మీరు ప్రధానంగా వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, స్వామినాథన్ కమిషను, దాని గురించి ఏం డెసిషన్ తీసుకున్నారు? ఇంకా అన్నిటికంటే మొదటి సంతకం, మేము కాంగ్రెస్ హయాంలో మొదటి సంతకం వచ్చేసి ఉచిత విద్యుత్తు వచ్చిన మొదటి రోజే మొదటి గంట నుండే అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ది. మీరు మొదటి సంతకం రైతుల రుణమాఫీ, మహిళా సంఘాల రుణమాఫీ, ఇప్పటికీ వచ్చేసి దాన్ని మంచం పంచపాండవులు మంచం కొలలా ముగ్గురని చెప్పేసి 2 రాసి దశతో తుడిచినట్టు చేశారు. కాబట్టి మీ ఉచిత మొదటి సంతకానికి దిక్కు లేదు. మీ మేనిఫెస్టో ఒక బైబిల్, ఒక వేదం, ఒక ఖురాన్ లాంటి మేనిఫెస్టోకు దిక్కు లేదు. మీ పుస్తకానికి దిక్కు లేదు. అంతకుముందు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ వరాలు తెచ్చుకుంటే దిక్కు లేదు. కాబట్టి దాని గురించి మేధోమథనం చేసి మీ యొక్క పాజిటివ్ నెగటివ్ పాయింట్స్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. సరే, మీ పాజిటివ్ పాయింట్స్ చెప్పుకొని నెగటివ్ పాయింట్స్ సాధించడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మేనిఫెస్టోలు ప్రకటించారు. వాళ్ళకే అది ఖురాను, బైబిల్ లేదా భగవద్గీత అయినప్పుడు అవే అమలు జరుపుకుంటే దేశంలో ఈ రోజు ఇంత చర్చ ఉండేది కాదు, దేశంలో ఇన్ని సమస్యలు ఉండేవి కాదు. కడప స్టీల్ ప్లాంట్ విషయం చెప్పారు. కేంద్ర మంత్రి ఉక్కు శాఖ మంత్రిని పిలిచి వెంకయ్యనాయుడు గారు దానికోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదట వచ్చిన కమిటీ ఇది ఫీజబిలిటీ లేదని చెప్పిన తర్వాత మళ్ళా ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది. దాని పరిస్థితిని మళ్ళా పునరాలోచించని చెప్పిన తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అదే కాదు, బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయం కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా 2 మెటీరియల్స్ అవుతాయని అంటున్నారు. నేనేమంటున్నాను, కేంద్ర ప్రభుత్వం చేయవలసినంత చేయకపోవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిమితులు ఉన్నాయి, చేయగలిగినంత కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. నేను ఇందాక చెప్పాను, ప్రత్యేక హోదా క్లోజ్డ్ చాప్టర్ అనేది ఏ కాంటెస్ట్ లో అన్నానంటే హోదా పట్టుకొని పీకులాడుతున్న ఈ సందర్భంలో దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. బట్ కేంద్రం నుంచి వచ్చే మద్దతు ఏదైతే ఉందో, కేంద్రం నుంచి రాష్ట్రంలో ఉండే సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. దట్ ఈస్ నాట్ క్లోజ్డ్ చాప్టర్. కేంద్రం చేయవలసినంత చేయకపోవచ్చు, కేంద్రం చేయగలిగినంత చేస్తుంది. కేంద్రానికి పరిమితులు ఉన్నాయి. కేంద్రానికి కొన్ని ఆర్థిక వనరుల విషయంలో కూడా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఖజానా ఏ విధమైన ఖజానా ఇచ్చారో మనకందరికీ తెలుసు. ఎత్తిపోయిన ఖజానాని కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. వాటన్నిటిని కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించు ముందుకు పోతున్న ఈ సందర్భంలో ప్రత్యేక హోదాను పట్టుకొని పీకులాడొద్దని నేను చెప్తున్నాను. రవి గారు చెప్పండి. మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ కాంగ్రెస్ చేసినవన్నీ తులసిరెడ్డి గారు చెప్తారు. చివరి 3-4 ఏళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు పరిపాలన స్తంభించిపోయింది. అది తెలిసినటువంటి విషయం. అయినా అవార్డులు వచ్చాయి కూడా. ఎందుకు వచ్చాయి? జయరాం రమేష్ పుస్తకంలో రాశాడు, కిరణ్ కుమార్ రెడ్డికి అవార్డు ఇచ్చామని 2013లో. ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యం అని చెప్పే పద్ధతులు అయినా సరే అది అయిపోయింది. ఇప్పుడు నేను నిర్దిష్టంగా అడిగింది, మీరు ఏమన్నా ఒక్క లోపం అన్నా మీరు ఐడెంటిఫై చేశారా? మీరు లోపాలు ఏమి చెప్పకుండా వైఫల్యాలు, ఆరోపణలు, ఎన్ని ఘోరాలు జరిగాయి కాదండి. ప్రభుత్వం మధ్యంతర ఉండే సహజ సిద్ధమైన వారు వామపక్షవాది, వారికి తెలుసు. కమ్యూనిస్టు పార్టీలు రాజకీయ పాఠశాలలు నడిపారు, 10 రోజులు నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అందులో చర్చించుకునేటప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించడం జరిగిన పొరపాట్లు ఏమిటనేది వాళ్ళు ఖచ్చితంగా చర్చించుకొని ఉంటారు. తెలుగుదేశం కూడా దాన్ని బహిరంగంగా వచ్చి మన టీవీలోనే పేపర్లోనే చెప్పాల్సిన రాజకీయ పార్టీ ఒక్కటన్నటువంటి చెప్తే చాలా ఏకరువు పెడుతున్నారు సాధారణ పరిపాలన తప్ప ఫోకస్ ఎక్కడ చెప్పడం లేదు. ఉన్నారా శ్రీనివాస్ యాదవ్? లేదు, ఇంకా లైన్ లోకి రాలేదు. రవిచంద్ర గారు మీరు విన్నారు కదా, రైతులకు గిట్టుబాటు ధరలు లేదని, పొలాల్లోనే వదిలేస్తున్నారని, అలానే మేనిఫెస్టో గురించి పట్టించుకోలేదని, వీటి గురించి ఏమైనా చర్చ జరిగిందా? ఆరోపణలకు సంబంధించింది ఏంటి? పీడీ యాక్ట్ పెడతా ఉన్నారు, దానికి సంబంధించి ఏంటి? ఏమి వివరణలు ఏమున్నాయి? ఏ రాజకీయ పార్టీని ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదండి? అది ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, ప్రతిపక్షమైనా కానివ్వండి. వరప్రసాద్ గారు చెప్పండి. మేము రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ గురించి మాట్లాడారు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా 5 కోట్ల జనాభా ఉండేటువంటి రాష్ట్రంలో 24,000 కోట్ల రుణమాఫీ. మేము రైతులకు సమాధానం చెప్పాలా? ఈరోజు 24,000 కోట్ల రూపాయలు ఏ దశలో ఎంత మాఫీ చేస్తామో అఫీషియల్గా పత్రాలు ఇచ్చాం మేము అధికారికంగా. ఇదో ఈ సంవత్సరం మీకు ఇంత పోతుంది, మీరు బ్యాంకులు సహకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం
అక్కడ ఉన్నటువంటి మేము ఇతర పరిస్థితుల దృష్ట్యా మేము సహకరించలేము, రిజర్వ్ బ్యాంకు నిబంధనలు ఒప్పుకోమన్నా కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా 24,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నాం. డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధి కింద 12,000 కోట్ల రూపాయలు ఈనాడు మేము చేస్తున్నాం. మేము రైతులకి స్పష్టంగా ఈ సంవత్సరం ఈ బ్యాంకుల నుంచి మీకు ఈ రుణమాఫీ జరగబోతుందని చెప్పి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే దానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా ఇచ్చిన హామీని తప్పట్లే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర యాదవ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా చూసుకుంటే కనుక తప్పనిసరిగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై చర్చ అయితే జరిగింది. వాటిని చాలా వరకు అమలు చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయన్నారు. మీరైతే ఏవైతే సూచించారో వాటి మీద కూడా దృష్టి పెట్టామని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవాళ మాతో పాటు ఈ చర్చలో పాల్గొన్నందుకు తులసిరెడ్డి గారికి, అలానే తెలకపల్లి రవి గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, అలానే రవిచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు. ఇక ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎన్టీవీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇది ఇవాల్టి మార్నింగ్ లైవ్ షో. నమస్కారం.